అందరికీ నమస్కారం అన్న. మీరు చూస్తున్నారు నాగరాజ విలేజ్ ఫార్మర్. ఈ వీడియో ఏమంటే మా ఏరియాలో టమాటా ప్లాంటేషన్ ఏదన్లు చేసినారు అనేది ఇన్ఫర్మేషన్ అన్న. ముందుగా మీరు చూస్తున్నారు, ఇది సాహో రకం అన్న. 20,000 మొక్కలు నాటడం జరిగింది. చూడండి, ఎప్పుడంటే మార్చి 19వ తారీఖు 3వ నెల 2024 ఇది ప్లాంటేషన్ చేయడం జరిగింది. 20,000 మొక్కలు, ఒక మొక్క వచ్చేసి రూపాయి మాకు పడింది తావుచేర. చూడండి, మా ఏరియా వచ్చి ఇది రామసముద్రం మండలం అన్న. రామసముద్రం మండలంలో జనవరి నెలలో నాటిండేవి ఉన్నాయి, ఫిబ్రవరిలో నాటిండేవి ఉన్నాయి, ఇప్పుడు మార్చిలో నాటిండేది ఎక్కువ నాటినారన్న. మార్చిలో కూడా ఎక్కువ నాటుతున్నారు. ఇప్పుడు ఈ రకము సాహో రకము ఎక్కువ నాటుతూ ఉన్నారు. ఇంకోటి ఏమంటే కొంతమంది బాహును కూడా నాటుతూ ఉన్నారు. బాహును నాటుతూ ఉన్నారు. మేమైతే సాహో అన్న, ఇది సాహో రకం నాటినాము. 19వ తారీఖు 3వ నెల 2024 నాటినాము. ఇది మా ఏరియాలో ఈ ఎదును ఉంది, ఈ ఎదును లేదనే పనే లేదు. 2024లో జనవరి నుండి ఫిబ్రవరి మార్చి నెల కదా ఈ నెల. ఈ మార్చిలో ఎక్కువ నాటినారు, ఫిబ్రవరిలోనే ఎక్కువ నాటినారు, జనవరిలో నాటినవి కొంచెం తక్కువే మా ఏరియాలో. ఫిబ్రవరి మార్చి, రేపు నెల కూడా ఏప్రిల్ కూడా నాటే వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు, పెద్ద పెద్ద లాట్ల వాళ్ళు. మా ఏరియా వచ్చేసి ఒగూరు పెద్ద పెద్ద వాళ్ళు 15 ఎకరాలు 20 ఎకరాలు నాటేవాళ్ళు, నాటిండే వాళ్ళు కూడా ఉన్నారన్న. రామసముద్రం మండలము ఎక్కువ మా ఏరియా అయితే బీభత్సంగా నాటుతూ ఉన్నారు. ఏమవుతుంది ఏమో చెప్పేకయ్యలేదు. కానీ అందరూ సాహో రకమే ఏడా నాటలేదన్న. కొంతమంది బాహు నాటుతూ ఉన్నారు, వాళ్ళ వీలు బట్టి నాటుతూ ఉన్నారు. ఈ ములబాగిల ఏరియా కూడా నాటినారు, మాకు దగ్గరే కర్ణాటక ములబాగులో. మళ్ళీ ఆ తర్వాత వచ్చి ఈ పక్క కుప్పం, సారీ అన్న, కుప్పం కాదు, వీకోట ఏరియాలో కూడా ఈ సాహో రకము మరియు బాహు రకము వాళ్ళ వీలు బట్టి నాటుకుని, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము సాహో బాహు కూడా నాటుతూ ఉన్నారు వీకోట ఏరియాలో. మా ఏరియా అయితే ఈ ఎదును ఉంది, ఏదైనా లేదనే పని లేదన్నా. మా ఏరియాలో ముడత అయితే సాహో రకానికి ఇప్పుడు లైట్గా స్టార్ట్ అవుతూ ఉందన్న వైరస్. మా ఏరియాలో రామసముద్రం మండలం ఏరియాలో ముడత అనేది, వైరస్ అనేది సాహో రకానికి స్టార్ట్ అవుతూ ఉంది ఒక్కో మొక్కకి. కానీ ఏమవుతుందేమో చూద్దాము. మా ఏరియాలో టమాటా ఈ విధంగా జనవరి ఫిబ్రవరి మార్చి 3 నెలలన నాటినారన్న. ఒక అదును ఉంది, ఈ అదును లేదనే పనే లేదు మా రామసముద్రం ఏరియాలో. బీభత్సంగా అంటే ఇప్పుడు మార్చిలో నాటినారన్న ఎక్కువ మా ఏరియాలో. మార్చిలోనే ఉంది, ఫిబ్రవరిలో కూడా ఉంది. 45 రోజుల తోటలు కూడా మా ఏరియాలో ఎక్కువ ఉన్నాయన్న. పంటలు అంటే మామూలు పంటలు కాదు. ఇలా ఉంది టమాటా ఇన్ఫర్మేషను ఈ మా ఏరియాలో. మీ ఏరియాలో వచ్చేసి ఎలా నాటుతూ ఉన్నారో కామెంట్ పెట్టండి అన్న. ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఎంత నాటినారు, ఎట్లా నాటినారు, ఏ ఏరియాలో ఎంత అట్లా ఏ ఉన్నాయి అనేది ఇన్ఫర్మేషన్ మాత్రమే అన్న. ఇది కోలార్ ఏరియా కూడా ఈ విధంగానే నాటినారు అనేసి ఇన్ఫర్మేషను.
ఒకే అదును ఎవరు వేయలేదన్న, ఈ ముందాకట్ట కాదు, ఒకే అదును ఎవరు వేయలేదు. అదునులు జనవరి నుండి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ కూడా నాటే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ టమాటా మంచి రేట్లు అమ్మేసినాయి. అది ఎప్పుడు అమ్ముతుందో అనేది తెలీదు జనాలకి. అదునులు వేస్తూనే ఉండారు. అందుకనేసి జనవరిని ఇంకా కొంతమంది అదునులు ప్రతి ఒక్క నెలలోనే రావాలనే దీంట్లో నాటుతూనే ఉన్నారు. ఏ నెలలో రేటు తగులుతుంది అనేది జనాలకి ఆ విధంగా నెల రావాలా. ఏదో నెలలో రేటు రానే వస్తుంది. ఏదో నెలలో ఖచ్చితంగా మన కాయలు ఉంటాయి. దీని ప్రకారం రేటు వచ్చేస్తుంది అనేది అందరూ ఐడియాతో ఈ ఎదును ఉంది, ఎదును లేదనే పని లేదన్న మా ఏరియాలో. ఎక్కువ అంటే ఇప్పుడు ఈ ఎదును జాస్తి. ఇప్పుడు మార్చిలో నాటిన ఎదునులు ఎక్కువ ఉన్న బీభత్సంగా నాటుతూ ఉన్నారు. ఇదన్నా మా ఏరియా ఇన్ఫర్మేషను. ఇంకా మీ ఏరియా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు కామెంట్లో పెట్టండి అన్న. ఎంత నాటినారు ఏమైనది.